హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ప్రజెంట్ మనం 8th సెప్టెంబర్ నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుంటామండి. మార్కెట్ ప్రీవియస్ ట్రేడింగ్ డే ఎక్కడ క్లోజ్ అయింది అనుకుంటే 24,743 దగ్గర క్లోజ్ అయింది. రెడ్ కలర్లో కనిపిస్తున్న వాల్యూ 24,836 రెసిస్టెన్స్ 1 అవుతుంది. ఈ వాల్యూ బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఏమవచ్చు 25,000 అనేది చాలాసార్లు చెప్పానండి. నిఫ్టీకి సైకలాజికల్ వాల్యూ అండ్ మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూ అనేసి అది రెసిస్టెన్స్ అవుతుంది. దాని అబోవ్ సస్టైన్ అయితే కంటిన్యూ అప్ ట్రెండ్ చూస్తాము, లేకపోతే అగైన్ డౌన్ సైడ్ ఫాల్ చూస్తామండి. ఒకవేళ మార్కెట్ 24,836 అబోవ్ సస్టైన్ అవ్వకపోతే అగైన్ డౌన్ సైడ్కి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే 24,627 సపోర్ట్ అవుతుందండి. ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అవ్వచ్చు. ఒకవేళ అప్ సైడ్కి మూవ్ అవ్వలేదు అనుకున్నట్లయితే ఇప్పుడు ఏమవుతుందండి, ఈ వాల్యూ డౌన్ సైడ్కి బ్రేక్ అయితే కంటిన్యూ ఫాల్ అవ్వచ్చు. 24,500 అనేది అగైన్ నిఫ్టీకి వెరీ స్ట్రాంగ్ వాల్యూ అండి. 24,500 నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. 25,000 అనేది నిఫ్టీకి స్ట్రాంగ్ రెసిస్టెన్సీ అవుతుందండి. అర్థమవుతుంది కదండి. 24,500 ఈ వాల్యూ 24,500 స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అలాగే ఒక్క నిమిషం అండి, బ్లూ కలర్లో అయితే ఇండికేట్ చేస్తున్నాను. అలాగే 25,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్సీ అవుతుంది. సో ఈ బిట్వీన్లోనే మార్కెట్ ఆల్మోస్ట్ 1 వీక్ అంతా కన్సల్టేషన్ అయిందండి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని ఎందుకు మనం సపోర్ట్గా తీసుకుంటామంటే ఒకసారి మీరు గమనించండి. 24,627 మార్కెట్ని 2 times రెస్పెక్ట్ చేసింది. ఈ వాల్యూ నుంచి కంటిన్యూ అబోవ్ మనకు సస్టైన్ అవ్వడం, మూవ్ అవ్వడం జరిగింది. అలాగే 24,500 ఎందుకు ఇంపార్టెంట్ వాల్యూ అంటే నేను చాలాసార్లు కూడా చెప్పాను. 24,500 అనేది నిఫ్టీకి కూడా ఒక సైకలాజికల్ వాల్యూ. అండ్ 24,500 అనేది ఒక రౌండ్ ఫిగర్ అవుతుందండి. ఆ రౌండ్ ఫిగర్ దగ్గర మార్కెట్లో ఒక కాల్ సైడ్ కానీ కాల్ రైటర్స్ అండ్ పుట్ రైటర్స్ ఎక్కువగా బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అది స్ట్రాంగ్ సపోర్ట్గా వర్క్ అవుతుంది మనకి. అలాగే 25,000 క్యాండిస్టిక్ ప్యాటర్న్ బేస్ మీద చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఎన్ని టైమ్స్ డౌన్ సైడ్కి ఫాల్ అయింది అనేసి కంటిన్యూ ఇక్కడ నుంచి మార్కెట్ సో మెనీ టైమ్స్ బేరిష్ పొజిషన్ అయితే తీసుకుంది. 24,836 ప్రతి ఒక్క సబ్జెక్ట్ని క్లారిటీగా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద చూపిస్తున్నానండి. నేను చేస్తున్న ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. అలాగే 25,000 అనేది ఇంకా మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన విషయం అయితే లేదండి. 25,000 అనేది నిఫ్టీకి ఒక సైకలాజికల్ వాల్యూ, రౌండ్ ఫిగర్ వాల్యూ అండ్ మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూ అని చెప్పాము. సో 25,000 కూడా మనకు సెకండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్సీ అవుతుంది. దీని ఎబోవ్ మళ్ళీ సస్టైన్ అయితే క్లోజింగ్ దీని ఎబోవ్ సస్టైన్ అయితే మళ్ళీ మంచిగా అప్ సైడ్ అయితే మనం మూవ్ చూసే అవకాశాలు ఉంటాయండి. అలాగే 25,000 బిలో సస్టైన్ అయితే బేర్ పొజిషన్ చూసే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూస్ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. 24,500 కూడా సేమ్ మనకు అదే వర్క్ అవుతుంది. ప్రజెంట్ మార్కెట్ 24,743 దగ్గర ఉందండి. సో ఏదైనా ఒక సపోర్టు, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఎలా వర్క్ అవుతుందనే విషయం మనకు తెలియాలండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్యాటర్న్ ఫామ్ అయిందండి. ఈ ప్యాటర్న్స్ గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ అయితే చేసుకుందామండి. మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్కి అయితే మూవ్ అయిందండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 చూడండి, ఇది ఆల్మోస్ట్ మీకు ఒక ఫ్లాగ్ ప్యాటర్న్లో ఫామ్ అవుతుంది. ఫ్లాగ్ ప్యాటర్న్ రూల్ ఏంటండి, ఒకవేళ ఈ విధంగా ఒక ఫ్లాగ్ ఫామ్ అయ్యి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే మంచి అప్ ట్రెండ్ అనేది చూస్తాం. బట్ ఇక్కడ బ్రేక్ అయిన వెంటనే 24,836 అనేది ఒక రెసిస్టెన్సీ ఉంది. ఇక్కడ అలర్ట్గా ఉండాల్సిన విషయం అవుతుంది. ఒకవేళ ఈ ప్యాటర్న్కి బిలో బ్రేక్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫెయిల్ అవుతుంది. మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్కి వచ్చే అవకాశం ఉంది. డౌన్ సైడ్కి వచ్చేటప్పుడు 24,627 మనకు ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ సపోర్ట్ రెస్పెక్ట్ చేసి బౌన్స్ బ్యాక్ అవ్వలేదనుకోండి, కంటిన్యూ 24,500 వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి మన ఛానల్ రీచ్ అయ్యేట్లుగా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.